భారత్ లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ ఖగార్ క్లైమాక్స్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీకి కీలకమైన కార్యదర్శి దేవ్జీ లొంగిపోవడంతో ఇక మిగిలిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్తెన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సైతం ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. వీరితో పాటుగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఇతర క్యాడర్కు చెందిన మరో 40 నుంచి 50 మంది వరకు ప్రస్తుతం పోలీసుల రాడార్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. 1-2 రోజుల్లో వీరి లొంగుబాటును అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మావోయిస్టు పార్టీ చివరంకానికి చేరుకుందా అంటే అవుననే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న దేవ్జీ, ఆయనతో పాటు మల్లారెడ్డితో పాటు నరసింహారెడ్డి కూడా మరో కొద్దిమంది కూడా దాదాపు 25 మంది పైగా మావోయిస్టు అగ్రనాయకత్వం కూడా మరికొద్ది రోజుల్లోనే లొంగిపోవడం, ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. వారంతా కూడా ఎస్బీఐకి సంబంధించి కూడా ఎస్ఐబితో ప్రత్యేకించి చర్చలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చాలా కీలకమైన నేతలు దీంతో ఒక్కసారిగా లొంగుపాటు కార్యక్రమం చేపట్టడంతో మిగిలినటువంటి నేతలు కూడా అదే బాటలో పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎస్ఐబి చరిత్రలో తొలి అద్భుతమైన ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్ సక్సెస్ చేసినటువంటి చరిత్ర లేదు, ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పెషల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన బ్యూరోలో ఇంత పెద్ద ఎత్తున కీలకమైన మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో చర్చలు జరుపుతూ దాదాపు పీపుల్స్ గెరిల్లాకు సంబంధించినటువంటి ఆ మొత్తం పూర్తి స్థాయిలో 40 మంది పైగా ఉన్నటువంటి వారు కూడా లొంగుబాటుకు ఆ చర్చలు కొనసాగుతున్నాయి. మరో 2 రోజుల్లో మాత్రం అధికారికంగా మావోయిస్టులో సంబంధించిన డీజీపీ ఎదుట కానీ ముఖ్యమంత్రి ఎదుట కూడా లొంగిపోయేందుకు అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం విజయ్ వర్మ కూడా దేవ్జీ లొంగిపోయాడని కూడా స్పష్టంగా ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలకమైన నేతలంతా కూడా లొంగుబాటుకు శ్రీకారం చుడుతుండటంతో ఒక్కసారిగా ఆ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలే కీలకమైన నేతలు లొంగిపోతున్న నేపథ్యంలో ఇక మొత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మావోయిస్టు రహిత భారతదేశంగా తీర్చిదిద్దుతామని చేసిన ప్రకటనకు సంబంధించి మార్చి 30, 2026 నాటికల్లా భారతదేశంలో మావోయిస్టు అనే పదాన్ని లేకుండా చేస్తామని చేసిన ప్రకటన ఇప్పుడు సమీప ఆ ప్రకటనకు సంబంధించి ఆచరణలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా మరికొద్ది రోజుల్లోనే అదే సమయానికల్లా భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారో అలియాస్ దామోదర్ కూడా ఆయనకు సంబంధించి పూర్తి సమాచారం పూర్తిగా ఇంకా ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడా లేక ఆయన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడా, ఛత్తీస్గఢ్ కాకుండా ఇతర ప్రాంతాలకి ఎక్కడైనా ఉన్నారన్న కోణంలో కూడా ఎస్ఐబి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మావోయిస్టు పార్టీకి సంబంధించి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ బాధ్యతలు చేపట్టినటువంటి దేవ్జీ తిరుపతి పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆసన్న మల్లోజుల వేణుగోపాల్ లాంటి కీలకమైన కేంద్ర కమిటీకి సభ్యులు లొంగుబాటు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో గందరగోళం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు మావోయిస్టులు కీలకమైన నేతలు అనారోగ్య బారిన పడి అనేక ఇబ్బందులు వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. మరోవైపు ఆపరేషన్ ఖగార్ పేరుతో అటు ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అడవులన్నీ కూడా జల్లబడుతున్న క్రమంలో ఒకసారిగా ఎన్కౌంటర్లో కీలకమైన నేతలు ఇడ్మాతో పాటు ఆయన భార్యతో మరో 7 కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కీలకమైన నేతలు ప్రాణాలు కోల్పోవడం, లొంగుబాటుకు మొత్తం శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఒకసారిగా మావోయిస్టు పార్టీ సంబంధించి అతలాకుతలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దేవ్జీ కూడా లొంగిపోతున్నాడు. మొత్తంగా పోలీసుల అదుపులో, ఇంటెలిజెన్స్ వర్గాల అదుపులో ఉండడంతో ఒకసారిగా ఎప్పుడు అధికారికమైన ప్రకటన చేస్తారు. గతంలో మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయినట్టుగా ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయి ఆయుధాలను పోలీసులకు ప్రభుత్వానికి అందజేసి రాజ్యాంగ ప్రతులు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. 1-2 అంటే కీలకమైన నేతలు అరెస్ట్ అయినంత మాత్రాన పార్టీ ఉద్యమం ఆగదంటూ కూడా కొంతమంది పౌరకుల నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మావోయిస్టు పార్టీ కకలావికలమైందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సైదులు.